హలో! ఫాస్ట్ ఫుడ్‌లో ఏమన్నా తిందామంటే నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ నూడిల్సే. ఎందుకంటే నాకు నూడిల్స్ బాగా ఇష్టం కాబట్టి. ఇంకోటేందంటే ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఆయిల్, ఎక్కువ మసాలా యూజ్ చేయకుండా. ఇక టైం కూడా ఎక్కువ పట్టదు కదా! ఓన్లీ నూడిల్స్ ఉడికితే సరిపోతది కదా అని అనుకున్నా. కాకపోతే ఇగో ఈ వెజిటబుల్స్ అయితే ఈ పొడువుగా క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ పొడువుగా ఆనియన్స్ కట్ చేసుకునే వరకే సోది సోది టైం అయితే మస్తు అయిపోతది దీనికి. కానీ ఇక తినాలన్న ఆశ ఉంటేనైతే ఇవన్నీ తప్పది. ఓపిక పెంచుకోవాల్సిందే. పచ్చిమిరపకాయలు అయితే మనం స్పైసీని బట్టి అయితే కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక బగోన్లోనే అయితే వాటర్ హీట్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఇది ఏంటంటే కొన్నిసార్లు నూడిల్స్ మంచి క్వాలిటీ లేకపోతే వాటర్లో లైట్గా ఒక 2 మినిట్స్ కాగానే మొత్తం ముద్దకు ముద్ద మెత్తగా గలీజ్గా అయిపోతాయి. ఇక ఇప్పుడు నేను తీసుకున్న క్వాలిటీ నూడిల్స్ ఎట్లా అంటే జస్ట్ వాటర్ వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు పెట్టి తీస్తే చాలు. అంటే బాయిల్ చేయకపోయినా చూసుకున్నా నేను ప్రతిసారి మంచిగా అయినాయి అని చెప్పి చూసుకొని తీసుకుంటే బెటర్. పొడి పొడి అయితే లేకపోతే మెత్తగా అయితేనైతే ఈ టైం అంతా బొక్క కట్ చేసిన కూరగాయలు కూడా వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవి జస్ట్ వేసి 1 మినిట్ కూడా కాదు, కొంచెం ఆయిల్ అంతా ఇప్పుడు స్ప్లాటర్ అయిపోతుంది కదా, అంతసేపు వరకు ఉంచితేనే చాలు. పైనకి వెళ్ళి మళ్ళీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసి జస్ట్ 2 మినిట్స్ అటు ఇటు కలుపుతూనే ఉండాలి. అంతే. ఎక్కువ మనము మెత్తగా వేసినాం అనుకో తినబుద్ధి కాదు. ఎందుకంటే ఇవి నూడిల్స్ మెత్తగా ఉంటాయి, ఇవి క్రంచ్ క్రంచ్ ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. అంతే. ఒక 2 మినిట్స్ కూడా నాకు టైం పట్టలేదు. ఇవి వేసేసిన తర్వాతనైతే పైన నుంచి బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసేసిన. మెయిన్గా ఈ నూడిల్స్ ఏంటంటే ఎంత పొడి పొడిగా అయితే తినడానికి చేయడానికి కూడా అంతే మంచిగా ఉంటుంది. అంటే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది. వాటర్ అది ఇది ఎక్కువ అయిపోతే మొత్తం టేస్టే మారిపోతుంది, తెలిసిందే కదా. సో అట్లా ఇప్పుడు ఈ ఫ్రై అయిన వెజిటేబుల్స్ పైన నుంచి అయితే నూడిల్స్ వేసేసుకోవాలి మొత్తము. నేను ఇద్దరి క్వాంటిటీకి సరిపడనైతే చేసిన. కింద డిస్క్రిప్షన్లో కొంచెం క్వాంటిటీస్ కూడా నేను యూజ్ చేసిన క్వాంటిటీస్ పెడుతున్నా, మీకు తగ్గట్టు మీరు చేసేసుకోండి. అట్లా పైన నుంచి అయితే ఎక్కువ మసాలాలు, పెప్పరు, ఈ అజినోమోటో ఇవన్నీ నేనేం వాడలేను. ఓన్లీ సాల్ట్, అట్లనే కొంచెం కారం. ఇప్పుడు సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్ ఈ మూడు కూడా మనకు టేస్ట్కి సరిపడనే యూజ్ చేసుకోవాలి. సోయా సాస్ కొంచెం ఎక్కువ యూజ్ చేసినా కూడా ఏం కాదు, బాగుంటుంది టేస్ట్ కాబట్టి. అట్లా అంతే. ఇవన్నీ వేసేసుకొని కింద మీద మస్తు మిక్స్ చేసేసుకుంటే చాలు. రెస్టారెంట్ అంటే ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఉండే వెజిటేబుల్ నూడిల్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. అది కూడా కొంచెం హెల్తీగా మనకు నచ్చినట్టు. అంతే. వేడి వేడిగా తింటేనైతే మస్తు మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తా. అండ్ ఆల్రెడీ నా ఛానల్లోనైతే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, ఫాస్ట్ ఫుడ్ రెసిపీస్ అయితే అన్నీ ఉన్నాయి. ఒకసారి అయితే కావాలంటే చూసేసేయండి. హెల్తీగా ఇంట్లోనే అయిపోతాయి. థ్యాంక్ యూ.